దాంట్లో కొంతమంది అధికారులు అంటే లైక్ ఎట్లా అంటే ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయో వాళ్ళకు పర్సంటేజ్ బేస్డ్గా కూడా పోతున్నాయి అంట. లేకపోతే వార్త రాసిన వెంటనే స్పందించిన అధికారులకు ఎట్లా దొరుకుతారండి? 10 సంవత్సరాలు జైలు శిక్ష, 5 లక్షలు జరిమానా కట్టాలి అన్న భయం కూడా లేకుండా ఎట్లా సాగిస్తున్నారు వాళ్ళు ఈ దందాన్ని ఒకసారి చూడండి. నిజంగా ఆ హీరో లాల్ అనే పెద్ద మనిషి దొరికితే ఎట్లుంటది? అరే ఏం కాదు, నా దగ్గర పైసలు ఉన్నాయి, నేను ఎట్లయినా బయటికి రావచ్చు అని చెప్పి అనుకుంటానరా? ఇప్పుడు కాకుండా తర్వాత అయినా మీరు మీ ఫ్యామిలీ కోసమో పిల్లల కోసమో సంపాదించి అప్పుడు దొరికిననుకోండి మీ పైన అని ఉంచుతారు. అప్పుడు ఎవరు కూడా మీ పిల్లలు కూడా ఫేస్ చూపించుకోలేరు బయట. మీ వాళ్ళు ఇట్లాంటి దందాలు చేసిండ్రా, మీరు ఇట్లాంటి దందాలు చేసి మీరు సంపాదించుకున్నారా అని చెప్పి అంటారు. ఒక బ్యాన్ అయిన పదార్థాన్ని, ఒక బ్యాన్ అయిన ప్రోడక్ట్ ని అమ్ముతున్నారు, మళ్ళీ దానివల్ల ప్రాణాలు పోతున్నాయని అంటే బయట మీరు తిరగగలగరా? ఇప్పుడు ఏదో పైసలు మీ వెనకాల పైసలు చూసి పరపతిని చూసి ఇప్పుడు అందరూ వస్తుండవచ్చు, కానీ ఒక్కసారి దొరికితే మీ జీవితాలు ఎట్లుంటాయి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి.